డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, లోకేష్ని డిప్యూటీ సీఎంని చేయాలి అనంటే గనుక పవన్ కళ్యాణ్ని సీఎంని చేసి తీరాల్సిందే అని జన సైనికుల నుంచి ఒక వాదన ఇప్పుడు బయలుదేరింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసిన అతి మూలాన, ఈ మాట ఎస్పెషల్లీ చెబుతున్నాను, మళ్ళీ ఇంకొకసారి నొక్కి ఒక్కానించి మరీ చెబుతున్నాను, సీఎం పోస్టులో సగం సీఎం అనేది డిప్యూటీ సీఎం అనే రకంగా పవన్ కళ్యాణ్ బాగా ఓవర్ చేసి అతి చేయటం మూలాన ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం లోకేష్ కూడా కావాలి అనే ఒక వాదన ఇప్పుడు టీడీపీ కార్యకర్తల్లోంచి బయలుదేరింది. చాలామంది ఇదేదో టీడీపీ అధిష్టానమే, అంటే చంద్రబాబు నాయుడు మరి ఇంకెవరో ఈ లోకేష్ను కూడా డిప్యూటీ సీఎంని చేయటానికి ఇలాంటి ఒక వాదనని తెరపైకి తీసుకొచ్చి ప్రజల్లో నుంచి ఎలాంటి అభిప్రాయం వస్తుందో అనే ఊహతోటి దీన్ని కొన్ని లీకులుగా, అంటే మహాసేన్ రాజేష్ ద్వారానో మరే ఇతర వాళ్ళ ద్వారానో లీకులు ఇవ్వటం మూలాన ఇలాంటి ఒక పరిస్థితి వచ్చి ఏర్పడింది. ఇప్పుడు ప్రజల్లో చర్చ ఏం జరుగుతుందో చూసి దాని ప్రకారంగా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు అని ఒక ఊహని కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. నా అభిప్రాయం ప్రకారం అయితే అలాంటి ఊహ కార్యకర్తల్లోంచే పుట్టింది. ఎందుకంటే జన సైనికులు కానీ పవన్ కళ్యాణ్ కానీ చేస్తున్న అతి మూలానే ఇది జరిగింది. డిప్యూటీ సీఎం అంటే అది ఏదో సీఎం పోస్ట్లో సగం సీఎం అన్నట్టుగా వాళ్ళ వ్యవహారం ఉంది. ఎన్నికల ముందు కూడా చాలామంది జన సైనికుల్లో ఇదే భావన ఉండేది. ఇప్పుడు టీడీపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోవాలంటే కనుక సగం సీఎం సీట్ ఇస్తారా? ప్రతి ఒక్కళ్ళు అదే మాట. అది ఆ భావన వాళ్ళలోకి ఎందుకు వచ్చింది అని అంటే పవన్ కళ్యాణ్కి కూడా ఆ భావన ఉంది కాబట్టి దాన్ని ఒకంత సప్రెస్ చేయటం కోసం డిప్యూటీ సీఎం అనే ఒక పదవిని మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కట్టబెట్టారు. ఆయన వ్యవహార శైలి కూడా సీజ్ ద షిప్ అనే మాటలో ఆ దీంట్లో కానీ, లేకపోతే హోంమంత్రి నేను చేపట్టాల్సి ఉంటుంది ఏమనుకుంటున్నారో, ఎలా మాట్లాడతాడో ఆ మాట ఆయనకన్నా అర్థమవుతుందా? అంటే ఆయన ఏం ఫీల్ అవుతున్నాడు అనేది ఈ వ్యవహార శైలి ద్వారా ఖచ్చితంగా తెలిసిపోతుంది. పవన్ కళ్యాణ్ నేను సగం సీఎంని అని ఫీల్ అవుతున్నాడు. అయితే అవనివ్వండి, సజావుగా జరిగిపోయి ఇదంతా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తిరిగి గాడిలో పట్టడం కోసం, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేయటం కోసం, ఇలాంటి ఒక భూతాన్ని తరిమేయటం కోసం అనే మరి ఆ మాటలన్నీ ఉత్తుత్తి కబుర్లుగానే కనపడతా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా ఈ సీఎం పోస్టు గురించే బాగా ఆశలు పెట్టుకున్నట్టుగానే కనపడుతుంది. ఎవరైనా పార్టీ పెట్టేది సీఎం పోస్టు కోసమే, కాకపోతే అది వాళ్ళ సొంతగా దక్కిందనుకోండి, ఇక ఎవరినైనా అడుక్కునే పనే ఉంటుంది. ఇక్కడ ఎవరిని అడగాల్సిన పని లేదు, ప్రజలు ఇస్తారు, ఆయన తీసుకుంటాడు. అలా చెయ్యాలి అని అంటే సొంతగా పోటీ చేయాలి. అలా పోటీ చెయ్యలేని పరిస్థితులు ఈరోజు ఇక్కడ కూటమి ఒకటి ఏర్పడి, దాంతోపాటుగా బీజేపీ వాళ్ళు ఆడే బేభత్సమైన డ్రామాలో ఇక్కడ జనసేనతోటి టీడీపీ కలిసే విధంగాను, లేకపోతే బీజేపీ కూడా వచ్చి ఈ కూటమి ఏర్పడే విధంగాను, చంద్రబాబు నాయుడిని మళ్ళీ తిరిగి ఎన్డీఏలోకి తీసుకునే దాంట్లోనూ అమిత్ షా ఎప్పుడో చెప్పాడు, చానాళ్ల కిందటే మనం చూసాం. చంద్రబాబు నాయుడికి టీడీపీ పార్టీకి ఎన్డీఏ ద్వారాలు పూర్తిగా మూసేసామన్న తర్వాత కూడా మరి పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారు. దీనికి కారణం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 25 సీట్లు వాళ్ళకి చాలా ముఖ్యం, అత్యంత ప్రాముఖ్యంగా అవి కూర్చున్నాయి ఆ రోజున. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజున బాగా తెలుసు ఉత్తర భారతదేశంలో వాళ్ళ ప్రభ బాగా తగ్గిపోబోతోంది అని. ఆ విషయాన్ని కుండబద్దలు కూడా ఎప్పుడో ఎన్నికల కంటే ముందు డిసెంబర్లోనే ఉన్న మనకు అందిన సర్వే వివరాల ప్రకారంగా మనం చెప్పాం. అది ఆల్మోస్ట్ ఆల్ దగ్గరగానే ఉంది. ఎందుకంటే ఆ రోజుకి నితీష్ కుమార్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎన్డీఏ వైపుకి వెళ్ళలేదు. బీజేపీకి 240 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోతుంది అనే విషయాన్ని కూడా మనం ఆ రోజున ఆ సర్వేలో కూడా వెల్లడించడం జరిగింది. అలాగనే జరిగి ఇప్పుడు ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ తాను సొంతగా సీఎంని లేకపోతే సగం సీఎంని అనే ఒక ఊహలో, ఇప్పుడు ఆ భ్రమలో ఆయన తిరుగుతూ ఉంటే పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కానీ దాన్ని చూసి మరి టీడీపీ కార్యకర్తలు వచ్చిన భావనని మరి లోకేష్ను కూడా డిప్యూటీ సీఎంని చెయ్యాలి అనేది. కానీ అక్కడ మాత్రం అడ్డం పడుతున్నారు. గతంలో ఎంతోమంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. 5గురు ఒక దఫాలోను, మరొక 5గురు ఇంకో దఫాలోను ఉన్నారు. ఎప్పుడు ఏ గొడవ రాలేదు.
దానికంటే ముందు కూటమి ఉన్నప్పుడు కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. కొన్ని రాష్ట్రాలకైతే అసలు డిప్యూటీ సీఎంఏ లేడు. ఇక ఆ పోస్ట్ ఏమిటి? ఒక పోర్ట్ఫోలియో లేని ఒక పోస్ట్ కోసం వీళ్ళెందుకు ఆరాట పడుతూ ఉన్నారో, ఆయన ఎందుకు ఆ పోస్టుని పెట్టుకొని అంత ఎగిరెగిరి పడతా ఉన్నాడో ఎవరికి అర్థం కాని అంశం. కాకపోతే కూటమిలో సభ్యుడు కాబట్టి భాగస్వామ్య పార్టీ మాది అని చెప్పుకొని దబాయించుకోవచ్చు. ఆ పార్టీకి అధినేత ఆయన కాబట్టి. ఇప్పుడు ఇలాగనే ఉంటే కనుక పవన్ కళ్యాణ్ సీఎం చేసేటట్టయితేనే లోకేష్ డిప్యూటీ సీఎం అయితే ఇక చంద్రబాబు నాయుడు ఏమవ్వాలి? ప్రధానమంత్రి అవ్వాలి. అదే కదా మీకు మిగిలింది. ఎందుకంటే కేంద్ర మంత్రిని చేయొచ్చు. సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు ఈ జన సైనికులందరూ. కేంద్ర మంత్రి అని అంటే సీఎం కంటే కూడా తక్కువ కిందే లెక్క. సీఎంఏ పెద్దది. ఆ విషయం మీద ఏం అవగాహన ఉన్నట్టుగా ఏం కనిపించటం లేదు. సరే పోనీ కాదు అని అనుకుంటే చంద్రబాబు నాయుడు ఒక కేంద్రంలో చిన్న మంత్రి పదవి తీసుకొని సర్దుకునే లాంటి మనిషి. ఆయన ఒకనొకప్పుడు బాగా చక్రం తిప్పిన వ్యక్తి. ప్రధానమంత్రి క్యాండిడేట్ని కానీ రాష్ట్రపతి క్యాండిడేట్ని కానీ నిర్ణయించిన వ్యక్తి. ఇది నిజంగా జరిగిన విషయం. అబ్దుల్ కలాంని రాష్ట్రపతిని చేయటంలో మరి చంద్రబాబు నాయుడు పాత్రే పెద్దగా ఉంది. ఆ దేబగౌడని కానీ ఐకే గుజరాల్ని కానీ థర్డ్ ఫ్రంట్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి క్యాండిడేట్లుగా నిర్ణయించింది కూడా చంద్రబాబు నాయుడే. ఆ రోజుల్లో కావాలనుకుంటే ఆయనే చంద్రబాబు నాయుడే పీఎం అయి ఉండేవాడు. కానీ అలాంటి దాన్ని అంతా వదులుకొని నాకు రాష్ట్రం ముఖ్యం, నేను రాష్ట్రంలోనే ఉంటాను, ఈ రాష్ట్రానికి సేవ చేయాల్సి ఉంది, ఈ రాష్ట్రంలోనే నా రాజకీయాన్ని ఇలాగనే కొనసాగిస్తాను అనుకుని ఆయన సీఎంకి వచ్చాడు. ఏదైనా మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఒక్కడికే ఉండాలి అని కోరుకుంటే దానికి ఏం తప్పు లేదు. కానీ లోకేష్ కూడా కావాలనుకుంటున్నాడు అని అంటే ఇవ్వకండి, వద్దు, ఒక్కడే పవన్ కళ్యాణ్ ఒక్కడే సీఎం డిప్యూటీ సీఎం ఉండాలి అని చెప్పుకోవచ్చు, ఏం కాదు. కానీ పవన్ కళ్యాణ్ సీఎం చేస్తేనే లోకేష్ డిప్యూటీ సీఎం అంటే అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఎవరికి వాళ్ళుగా ఏ ఏ నిర్ణయాన్ని పడితే ఆ నిర్ణయాన్ని బహిర్గతంగా వెలుబుచ్చుతూ ఉన్నారు. సరే పవన్ కళ్యాణ్ వ్యవహారశీల అయితే అందరికీ తెలిసిందే. ఆయనంటే దుందుడుకు స్వభావంతో ఉంటాడు. ఒక మాట నిలకడ ఉండదు. ఏ రోజుకి ఏ మాట మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఒకానొక రోజు బాప్తిజం తీసుకున్నానని పాస్టర్లందరూ ముందు చెప్పుకున్నాడు. తర్వాత నేను ఐఎమ్ ప్యూర్ సనాతనే అని మొన్ననే తిరుపతిలో ఊగిపోయాడు. దీనికంటే ముందుగా అంబేద్కరు పెరియార్లు నాకు ఆదర్శం అని చెప్పుకున్నాడు. మొన్న వచ్చి ఆ పెరియార్నే నోటుకొచ్చిన మాటలన్నీ తిట్టేశాడు. రాముడి చిత్రపటానికి చెప్పులు దండేసి పెరియారు ఇలా ఊరేగిస్తే చూస్తూ ఊరుకుంటామా అని అంటే అది ఎప్పుడు జరిగిపోయింది, ఇది ఎప్పుడు జరిగిందో ఏం అర్థం కాని మనిషి. ఇలాంటి వ్యక్తి, ఇలాంటి ఒక మాట నిలకడలేని వ్యక్తి సీఎం అవటం ఏమన్నా శోభస్కరంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఆయన కోపం వచ్చినప్పుడల్లా ఒకటి కావాల్సి వస్తుంది. వాళ్ళ అమ్మాయి ఏదో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్టును చూసి కంటతడి పెట్టుకుందని నేను హోమ్ మినిస్టర్ చేపట్టాలి అని అంటే రేపు ఇంకేమంటాడో ఎవడికి తెలుసు? మోడీ నువ్వు పక్కకు జరుగు, నేను ఈ సీట్లో కూర్చుంటాను అని అంటే ఏముంటుంది? అలా కాదు కదా వ్యవహారం. డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ ఒక్కడికే ఉండాలి, కోరుకోవడంలో తప్పు లేదు. కానీ సీఎం అయితేనే లోకేష్కి డిప్యూటీ సీఎం అంటే చంద్రబాబు నాయుడిని ప్రధానమంత్రినే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇదే ఈరోజు కుండబద్దలు.